హలో అండి, వెల్కమ్ టు పాక్సిద్ధి. నా పేరు నీలిమ. మనం ఎండాకాలంలో ఎన్నో రకాల వడియాలు పెట్టుకుంటూ ఉంటాం కదండి. కానీ మీరెప్పుడు ఇప్పటి వరకు చెయ్యంది ఈరోజు చూపిస్తానండి. తర్బూజాని ఎండాకాలంలో బాగా వాడతాం. దాని గింజలతో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసుకుందామండి. ఇది ఒక సంవత్సరం అంతా నిలవ ఉంటాయండి. ఒక తర్బూజాని తీసుకొని సగానికి కట్ చేయాలండి. ఇలాగా చేసి లోపల ఉన్న గింజల పార్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. కొంచెం పెద్దది తీసుకోండి, కలపడానికి ఈజీగా ఉంటుంది. వేరే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలపడానికి. దీంట్లో మనం మరమరాలు కలపాలండి. ఒక తర్బూజాకి దాదాపుగా 125 గ్రాములు అలాగ అవసరం అవుతుందండి. మరమరాలు వేసి 2 టీ స్పూన్ల వాము గింజలండి, ఇవి వేయాలి. ఇవి డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. 1 స్పూన్ ఉప్పు, దాదాపుగా అండి ఇవన్నీ మీరు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. 1/2 స్పూన్ కారం పొడి, ఒక చిటికెడు చిన్నది 1/2 స్పూన్ అంత ఇంగువ అండి. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత అన్నీ బాగా కలిసేట్టుగా కలపాలండి. అది లోపల గుజ్జు వేస్తాం కదండి గింజలు, దానికి మరమరాలంతా బాగా పట్టేట్టు అన్ని మూలల నుంచి కలపాలండి. ముద్దగా వచ్చేట్టు కలుపుకోవాలి. చూడండి, ఆ పీచుకంతా మరమరాలంతా పట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాల్లో అయిపోతుందండి కలపటం. ఇలాగంతా కలిపేసుకున్న తర్వాత మీకు ఇంట్లో ఏమి పాలిథిన్ కవర్ ఉంటే అది తీసుకొచ్చండి, కొంచెం మందపాటిది. చూడండి, నా దగ్గర ఇలాగ ఒక రవ్వది కవర్ ఉంది, దాన్ని హాఫ్ కట్ చేసి ఇలాగ ఓపెన్ చేశానండి. మీకు చూపించడానికి ఇలా కవర్ చూపిస్తున్నానండి. మీకు ఇంట్లో ఏ కవర్ ఉంటే అది తీసుకోవచ్చు. ఇలాగ ముద్దగా అండి, ఒక వడలాగా మనం వడియాలు పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఇలాగ పెట్టేసుకోవటం అండి. కొంచెం దగ్గరగా ఉన్నా పర్లేదండి. ఒక 2 రోజులు ఎండిన తర్వాత దూరం దూరం అయిపోతాయండి, ష్రింక్ అయిపోతుంది. చాలా ఈజీ అండి పెట్టుకోవడం. ఇలాగే అన్నీ పెట్టేసుకోవటం అండి. సుమారు 5 రోజులు పడతాయండి అంత గింజలు ఎండడానికి. మరమరాలు తొందరగానే ఎండిపోతాయి, గింజలు ఎండడానికి టైం పడుతుంది. ఒక తర్బూజా నుంచి మనం పెట్టే సైజుని బట్టి 9 నుంచి 12 వడియాల దాకా వస్తాయండి. 5 రోజులు బాగా ఎండలో పెట్టానండి. ఇలాగా ఎండినాయి. మరమరాలు ఎండిపోతాయండి. గింజ దగ్గర ఉండే తడి ఎండిందా లేదా చూసుకోండి, అప్పుడు బూజు రాకుండా ఉంటుందండి. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత ఇవి వేయించుకుందామండి. చూడండి, వేయగానే బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి, తొందరగా వేగిపోతాయి మరమరాలు. కొంచెం అటు ఇటు తిప్పుకొని టిష్యూ పేపర్ మీద తీసేసుకోవటమే అండి. ఇవి అన్నంలోకి కూరలాగా పెట్టుకుని తినేయచ్చండి, అంత బాగుంటాయి ఇవి. చారు, సాంబార్ అలాగే దేనికన్నా కాంబినేషన్ కింద తినచ్చు ఇవి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. అయిపోయినాయండి, తొందరగా వేగిపోతాయి. అయిందండి, ఇంకా టిష్యూ పేపర్ మీద తీసేసుకోవటమే. దెన్ వడియాలు కరకరలాడుతూ రెడీ అండి. చాలా చాలా వెరైటీగా ఉంటాయండి ఇవి. చూడండి, అలా ముట్టుకుంటే విరిగిపోతున్నాయి. మరమరాల వల్ల చాలా బోలుగా ఉంటాయండి, చాలా క్రిస్పీగా వస్తాయి ఇవి. ఒకరోజు కూర మానేసి ఇదే అన్నంలో పెట్టుకొని తినేయచ్చండి ఇవి చేసుకుని.